కంభమురాయ ఇంటి కలికితనాలు చూడు కంభమురాయ కలకల నవ్వుదేరే కంభమురాయ ఇంటి కలికితనాలు చూడు కంభమురాయ కలిమి కాంత తొడ ఎక్కే కంభమురాయ కలిమి కాంత తొడ ఎక్కే కంభమురాయ నీపై కనుబదండలు వేసే కంభమురాయ కరుణించవయ్యా మమ్ము కంభమురాయ కనకపు వన్నెమేని కంభమురాయ ఇంటి కనుగవలనే మొక్కి కంభమురాయ కనకపు వన్నెమేని కంభమురాయ ఇంటి కనుగవలనే మొక్కి కంభమురాయ కనుడవు అన్నిటా నీవు కంభమురాయ కనుడవు అన్నిటా నీవు కంభమురాయ కనుకోవల పులెల్ల కంభమురాయ. వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మూడవ రోజు రాత్రి అమ్మవారికి ఎంతో ఘనంగా సింహవాహనం జరుగుతోంది. ఇక అమ్మవారిని చూస్తే శంకు చక్రాలతో అభయహస్తాలతో చిరుమందహాసాలతో మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. మరిన్ని విశేషాలు అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పోలా భాస్కర్ గారు. ఓం నమో పద్మావతి నమః. తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 4వ తారీఖు ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభించబడి ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారు వివిధ రకాల వాహనాల్లో ఆసీనులై మాడవీధుల్లో భక్తులకు అందరికీ దర్శనం ఇస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ క్రమంలో అన్ని శాఖల వారు ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేసి ఉన్నారు. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా 8వ తారీఖు సాయంత్రం గజవాహనం ఉంటుంది. ఆ రోజు చాలామంది భక్తులు అమ్మవారిని గజవాహనం మీద దర్శించుకోవడానికి విశేషంగా వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. అట్లాగే 9వ తారీఖు సాయంత్రం గరుడ వాహనం ఉంటుంది. 11వ తారీఖు ఉదయం రథోత్సవం ఉంది. 12వ తారీఖున ఈ బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టంగా పంచమతీర్థం కార్యక్రమం ఉంటుంది. ఆ రోజున పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించబడుతుంది. ఆ సందర్భంగా లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. అనేక శాఖలన్నీ కూడా తగినట్లుగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. భక్తులు కూడా ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలాంటి తొక్కిసలాటలకి తోపులాటలకి తావు లేకుండా సహనంతో వ్యవహరించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు 3వ రోజు సాయంత్రం అమ్మవారు పరాక్రమానికి చిహ్నమైనటువంటి సింహవాహనంలో అధిష్ఠించి మాడవీధుల్లో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ వాహన విశేషాలని వివరించడానికి నాతో పాటు అమ్మవారి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నటువంటి బాబుస్వామి ఉన్నారు. వారిని ఈ వాహన విశేషాలను చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి తాయిల వారి కార్తీక బ్రహ్మోత్సవంలో రంగరంగ వైభవంగా ప్రారంభమై 3వ రోజుకు చేరినది. అమ్మవారికి మధ్యాహ్నము స్తపంతిరమంజనం నొచ్చి తదుపరి సాయంకాలమున అమ్మవారు విశేషమైనటువంటి అలంకారములతో రత్న ఖచ్చిత మణిమాణిక్య కిరీటములతో అమ్మవారు సింహవానారూఢుడై అమ్మవారు వైకుంఠనాథుని అలంకారంలో సింహం మీద వికరిస్తూ మనుషుల్లో ఉండేటువంటి కల్మషాన్ని పాలదోలి సింహం ఏ విధముగా చీల్చి చండాలనో అదే విధముగా మనుషుల్లో కల్మషాన్నంతా పాలదోలి అమ్మవారు మనుష్యుని ప్రశాంతంగా సన్మార్గంలో ప్రసాదిస్తూ అమ్మవారి యొక్క ఈ యొక్క సింహవాహనం మీద ఊరేగింపు చేస్తూ భక్తులందరికీ దర్శనమిస్తున్నది.
కావున భక్తులందరూ కూడా ఈ సింహవారం మీద అమ్మవారిని వైకుంఠనాథుని అలంకారంలో చూసి ధరించండి. ముఖ్యముగా పంచమి తీర్థం రోజు ఈ యొక్క పద్మ సరోవరములో స్నానమాచరించినలా సప్త సముద్రములు 30 నదులు చూసి చేసినటువంటి ప్రాప్తం పునర్జన్మ ఎంతో లేకుండా అమ్మవారు సంప్రాప్తించింది. కానీ అదే రోజు చేయాలనేటువంటి భావన లేదు. ఆ యొక్క చక్రస్థానం ఆచరించిన తర్వాత 3 రోజుల వరకు ఆ యొక్క ఇది ఉంటుంది. కావున భక్తులు ఎటువంటి నిరాశ చెందకుండా ఆ 3 రోజులు కూడా ఈ యొక్క పద్మ సరోవరంలో మునిగి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అండి. కావున ఎటువంటి భయాందోళనకు ప్రాప్తం లేకుండా, ఎటువంటి తోపుడాలు లేకుండా నెమ్మదిగా అమ్మవారికి చక్రస్థానం అయిన తర్వాత కూడా మనము ఈ యొక్క పద్మ సరోవరంలో స్నానం ఆచరించవచ్చును. కావున భక్తులు నియంత్రణతో నెమ్మదిగా అమ్మవారి యొక్క చూసి ఆనందించండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఇప్పుడు భక్తులందరికీ తమ సందేశాన్ని అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ గోపీనాథ్ జెట్టి గారు. ఓం నమో పద్మావతి నమః. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల యొక్క భద్రతకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, తిరుపతి అర్బన్ పోలీస్ వారి సహకారంతో మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా సమన్వయపరుచుకొని పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా వచ్చినటువంటి భక్తులు చాలా ఫ్రీగా అమ్మవారి దర్శనం చేసుకుంటూ వాహన ఉత్సవాల్లో పాల్గొనేదానికి అనువుగా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన దినాలైనటువంటి గజవాహనం, గరుడ వాహనం, పంచమీ తీర్థానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తొక్కిసల్లో ఆట కూడా లేకుండా ఉండడం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వచ్చి వాహనాలను వీక్షించి పంచమి తీర్థం రోజు వారు స్నానం ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భగవంతుని ఆవేశము ఆలోచనాత్మకము, ఆనంద సుందరము, ధర్మ సంస్థాపనకు అది ప్రారంభము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. బ్రహ్మాండ కోటులంతా ఆవేశము, ఈ ఆవేశము నీ ఆవేశము. నిండి పండి దీవించే ఆవేశము, ఈ ఆవేశము నీ ఆవేశము. బ్రహ్మాండ కోటులందావేశము, ఈ ఆవేశము నీ ఆవేశము. నిండి పండి దీవించే ఆవేశము, నీ ఆవేశము నీ ఆవేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. చల్లదనమైన నీ ఆవేశము, ఈ ఆవేశము నీ ఆవేశము. ప్రజకుల్లాసమిచ్చరా ఆవేశము, ఈ ఆవేశము నీ ఆవేశము.
చల్లదనమైన నీ ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము ప్రజకుల సమిచర ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఎంతో వింతలాయర ఆవేశము ఈ ఆవేశము నీ ఆవేశము వెంకటేశ శాంతి పొందింపుము ఆవేశము ఈ ఆవేశము ఈ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము తరిగొండ నరసింహుని ఆవేశము ఈ ఆవేశము నీ ఆవేశము సర్వ పరిపూర్ణమయర ఆవేశము ఈ ఆవేశము నీ ఆవేశము తరిగొండ నరసింహుని ఆవేశము ఈ ఆవేశము నీ ఆవేశము సర్వ పరిపూర్ణమాయర ఆవేశము నీ ఆవేశము ఈ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర 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 ఆవేశము పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मम सन्निधत्स्व। यहाँ श्रीहरि की पटरानी हृदयेश्वरी अलमेल मंगा जगन्मोहिनी विश्वरूपिणी देवदेवी है। भवबंधन एवं कर्म बंधन से त्राण देने वाली है। श्री वेंकटेश्वर स्वामी की श्री रंगनायकी माता पद्मावती देवी है। वह कर में कमलों को धारण करने वाली है और श्री महाविष्णु के मन का अनुसरण करने वाली माता पद्मावती ही है, अन्य कोई नहीं है। सिंह शौर्य का प्रतीक माना गया है, पराक्रम का प्रतीक है। यह धैर्य एवं साहस के रूप में भी इसका अभिवर्णन किया जाता है। सिंह को मृगराज के रूप में, जंगल में कई प्रकार के जानवर होते हैं, फिर भी हम सिंह को ही मृगराज कहते हैं। क्यों कहते हैं? क्योंकि एक बार से, क्योंकि वहाँ पर कई जानवर होते हुए भी अगर कोई किसी प्रकार की आवाज़ आती है तो वे जाकर छिप जाते हैं, लेकिन मृगराज ऐसा नहीं है। वह अपने आवाज़ के साथ, अपने भयंकर आवाज़ को निकालते हुए वो जो भी जानवर हैं उसको वहाँ से भगाने की कोशिश करता है। भगवत गीता में मृगानां च मृगेयम कहा गया, अर्थात जानवरों में सिंह के रूप में भी मैं ही हूँ। इस प्रकार से नरसिंह मूर्ति यानी कि नरसिंह अवतार जो है वह दुष्ट शिक्षण एवं शिष्ट रक्षण के लिए ही भगवान श्री हरि ने
उस अवतार का धारण किया था और ऐसे अवतार को यहाँ माता पद्मावती वाहन बनाकर और वैकुंठनाथ के अलंकार में भक्त जनों को वह दर्शन दे रही है। देखिए, उस टीवी को देखिए, उस राजस्व को हम देख सकते हैं, जिस प्रकार से उस बहुत ही पराक्रम के साथ माता भी बहुत ही ओजपूर्ण के साथ हमें दिखाई पड़ रही है। यह तो बहुत ही दिव्य बात है, क्योंकि माता का इस दिव्य रूप से सारे कष्टों का हरण हो जाता है। और हारतियाँ यहाँ पर जगह जगह पर कापूर की हारती को हम देख सकते हैं। कापूर की हारती इसलिए दिया जाता है क्योंकि कापूर जिस प्रकार से गलता है उसी प्रकार से ही भक्तजनों के या फिर जो जनता, जो जनवाहिनी जो होती है, वो उसी प्रकार के उनके कष्ट भी उसी प्रकार से हरना है। इसी उद्देश्य से भी हम लोग घर में हारती को देते हैं। और यहाँ पर भी कई भक्तजन महिलाएं अपने हारतियों के थाल लेकर माता को वहाँ पर हारतियाँ चढ़ा रहे हैं। देखिए, नरसिंह को भगवान विष्णु का अवतार माना गया है और वे आधे मानव एवं आधे सिंह के रूप में प्रकट हुए थे। हिरण्यकश्यप की अंत करने के लिए। और वे जो भी विपत्ति के समय होता है उस समय में अपने भक्तों की रक्षा के लिए वे जरूर प्रकट होते हैं। वहाँ पर कई खम्भ थे, लेकिन एक ही स्तंभ से भगवान नरसिंह जो निकल पड़े और उन्होंने हिरण्यकश्यप का वध किया था। यहाँ हम उस पुष्करिणी का दर्शन कर सकते हैं जहाँ पर माता पद्मावती का जन्म हुआ था, यानी कि उन्होंने अवतार लिया था। हमारे में जो क्रोध है, तो उस अपने आप के क्रोध से मुक्त होने के लिए भी नरसिंह जो है, नरसिंह के जो भी मंत्र हम पढ़ते हैं उससे हमारे क्रोध अपने आप मिट जाता है। और स्वास्थ्य एवं सफल जीवन के लिए भी भगवान नरसिंह के मंत्रों को ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాసి ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాసి కన్నె నీ రాసి కూటమి గలిగిన రాసి ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాసి కన్నె నీ రాసి కూటమి గలిగిన రాసి కొమ్మకును కుంభరాశి చెలగు హరి మధ్యకును సింహరాశి ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి చిన్ని మకరాంతపు పయ్యద చేడకు మకర రాశి కన్నె పాయపు సతికి కన్నె రాశి చిన్ని
పుసతికి కన్నె రాసి వన్నెమై పైడి తులదూగు వనితకు తులారాశి తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చక రాశి ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి కన్నెని రాశి కూటమి గలిగిన రాశి ఆముకొను నొరపుల మెరయు అతివకు వృషభరాశి గామిడి గుట్టు మాటల సతి కర్కాటక రాశి ఆముకొను నొరపుల మెరయు అతివకు వృషభరాశి గామిడి గుట్టు మాటల సతి కర్కాటక రాశి కోమల పూచి గురుమోవి కోమలికి మేషరాశి ప్రేమ వెంకటపతి గలిసే ప్రియ మిథునపు రాశి కోమల పూచి గురుమోవి కోమలికి మేషరాశి ప్రేమ వెంకటపతి గలిసే ప్రియ మిథునపు రాశి ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి కన్యని రాశి కూటమి గలిగిన రాశి ఇన్ని రాసుల ఉనికి ఇంటి भक्तजनों, देखिए अन्नमाचार्य जी ने दिव्य रूप से, सुंदर रूप से सभी राशियों की मूल के रूप में, सभी राशियों के सम्मिलित स्वरूप के रूप में, सम्मिलिता रूप में देवी भगवती का, पद्मावती देवी का वर्णन किया है ये गीत में। उसी को मैं थोड़ा हिंदी रूपांतरण आपके सामने रखना चाहता हूँ। इतनी राशियों की मूल राशि है तू माँ, कन्या राशि तेरी सब राशियों की भी मूल राशि है। कन्या राशि तेरी सब राशियों की मूल राशि है। आकर्षक पलकों की है घन राशि, मीनाक्षी तेरी मीन राशि है। कुछ कुंभों से विलसित तेरी है माँ कुंभ राशि, कटिहीना हो विलसित है तेरी सिंह राशि। कटिहीना है तो इसलिए सिंह राशि, सिंह के लिए कटी नहीं रहती है। कटिहीना हो विलसित है तेरी सिंह राशि, मकराकृति हृदय हो तेरी मकर राशि। कन्या वैसे युक्त तेरी है कन्या राशि। हमेशा कन्या लगती हो आप माता जी, आपके समान कौन हो सकते हैं। सुवर्ण से अधिक तुल्य वनिता है तू, बस तेरी है तुला राशि। सुवर्ण से भी अधिक तुल्य है। सुवर्ण की तुलना हम लक्ष्मी देवी से कर नहीं सकते, क्योंकि उनसे भी अधिक है, अधिक मात्रा में है। सुंदर नाखून से मंडित तेरी है वृश्चिक राशि। वृश्चिक राशि में नाखून मिलते हैं तो कहते हैं कि आपकी राशि वृश्चिक राशि है, सुंदर नाखूनों से मंडिता आप है, और इस रूप में हम आपको पा रहे हैं। पूर्ण रूप से विलसित सुंदरता की तेरी है वृषभ राशि। पूर्ण रूप में वृषभ में पूर्ण आकार है, बलिष्ठता है, ये सब है। इसीलिए पूर्ण रूप से विलसित सुंदरता, आपकी सुंदरता उस रूप में विलसी हुई है जिस प्रकार वृषभ में जो आकार संपूर्ण रूप से संपेदित होता है, उसी प्रकार का आपका आकार है। मुग्ध बनाने वाली मधुर बातों की सती है ये कर्कटक राशि। मुग्ध बनाने वाली राशि है। कर्कटक राशि को अच्छी राशि मानते हैं, और मुग्ध बनाने वाली मधुर बातें आपके पास है, तो इसीलिए आपकी राशि कर्कटक राशि है। कोमल नवदंतों के समविकसित अधरों की है तू माती मेष राशि। मेष राशि कैसे सुंदर नव दलों के, सुंदर नए दलों के अनुसार अल्लों के रूप में विकसित अधर है आपके विधर, आपके अधर जो है, आपके होंटें जो है मधुर पुष्प की पंखों के रूप में विकसित हैं। ऐसी माता आपकी राशि तो मेष राशि है। फिर प्रेम में क्या है? प्रेम में आप क्या हैं?
प्रेम से वेंकटपति के मिलने आतुर रहती हैं, तेरी ही प्रिय मिथुन राशि है। आपके लिए अत्यंत आनंददायक तुष्टि देने वाली राशि मिथुन राशि है, क्योंकि आप हमेशा वेंकटपति के साथ मिलकर रहना चाहती हैं, वेंकटपति के योग के साथ रहना चाहती हैं। और हम सब जानते ही हैं वे वेंकटपति के वक्षस्थल पर विराजमाना है। ऐसी माता का हम सभी राशियों की मूल राशि के रूप में सभी राशियां आकर के उनमें मिल गई हैं। ऐसी महान शक्ति वाली, महान स्वरूप वाली, महान संपत्ति वाली माता लक्ष्मी देवी और खास करके पद्मावती के रूप में इस तिरुनगर में, चिरुतानूर में उद्भवित और वहीं वास बनाई हुई माता के शोभा यात्रा में हम सब आनंद पा रहे हैं। और वेंकटपति की माता जो है यहाँ पर जिस रूप में भक्तों को मोह कर रही है, भक्तों को आकृष्ट कर रही है, मोहित कर रही है, वही माता यहाँ पर हम देख रहे हैं चिरुतानूर में। तिरुचानूर में पद्मावती देवी के रूप में विलसित है और यह विलसना ही एक ऐतिहासिक घटना है, एक पौराणिक घटना है, जिसमें कलयुग में यहाँ भक्तों के बीच में रह करके उनके सुख दुखों को देखने का, उनके सुख दुखों को सम रूप से बढ़ाना और कम करना या नाश करने की ओर हैं। सुखों को बढ़ाना और दुखों को नाश करना, उनका परिष्कार करना, उनसे तारना, यही एक लक्ष्य लेकर के, इसी लक्ष्य के साथ देवी यहाँ पर विलसी हुई है। देवी ही नहीं, भगवान भी विलसे हुए हैं। उनका मुख्य लक्ष्य यही है। सप्त पहाड़ों पर, सप्तगिरियों पर वेंकटनाथ हैं, भूमि तल पर महालक्ष्मी जी पद्मावती के रूप में विराजमान है। చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి తెచ్చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి తెచ్చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా హరి లలితాంగి జవరాలు లావణ్యవతికే కలువ కంటి మంచి కంబు కంటి లలితాంగి జవరాలు లావణ్యవతికే కలువ కంటి మంచి కంబు కంటి జలజవదనా జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి తెచ్చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా అలివేణి మిగుల నీలాలక శశిబాల
మలయ జగంధి మహామానినీకే అలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినీకే పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్టి కలిత కుందರದ చక్కదనమీట్టిదయ్య పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్టి కలిత కుందರದ చక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదేచితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది మాయమ్మ అలమేలు మంగమ్మ చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభోరు నిర్మల పాద చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభోరు నిర్మల పాద గక్కన శ్రీ వెంకటేశ కదిశేలతాహ దక్కినీకీలేమ చక్కదనమీట్టిదయ్య గక్కన శ్రీ వెంకటేశ కదిశేలతాహ దక్కినీకీలేమ చక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదేచితి చేత పెండ్లాడు చిత్తగించవయ్య హరి 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 भक्तजनों, शोभा यात्रा में बीच बीच में भक्तजनों की ओर से कर्पूर आरती समर्पण एक बहुत ही आकर्षक और भक्तिपूर्वक विधान है। इसी तरह से पद्मावती जी की शोभा यात्रा में भक्तजनों की ओर से जगह जगह पर पग पग पर आरतियाँ दी जाती हैं। भक्तजनों, सिंह वाहन की प्रतिष्ठा बहुत ही सुंदर शब्दों में व्यक्त की गई है। कहा गया है संस्कृत श्लोक में, संस्कृत में है, सिंहः शिशुरपि निपतति मद मलिन कपोल भित्तिषुर गजेषु। अब देखते हैं, सिंह शिशुरपि, सिंह का बच्चा भी क्यों ना हो, छोटा बच्चा भी क्यों ना हो, क्या करता है, मद मलिन कपोल, मद से युक्त कपोल को तोड़ सकता है। किसका? गजेशु, गज का, गज के साथ, गज के कुंभस्थल पर चढ़ करके उसके स्थल को विचलित करने की शक्ति सिंह में है। सिंह के, किशोर सिंह के बच्चे में भी यह मस्त गज को, मस्त हाथी को रोकने की क्षमता है। ऐसी क्षमता को सिंह वाहनारूढ़ा होकर के भगवती देवी हम लोगों को स्पष्ट कर रही है। चाहे किसी भी रूप में हो, भक्तों पर किसी प्रकार का प्रहार हो तो निश्चित रूप से उतने ही तेज के साथ शत्रु दलन करेगी, दुष्ट दलन करेगी। और इतना ही नहीं है,
वे पराक्रम में भी बहुत ही सूचक होता है। और इस यहाँ पर वेंकटेश्वर जी के संबंध में कहा गया है, हिनस्तीति सिंह, सिंह के समान हिंसित करने की शक्ति रखने वाले जो रूप धारणा है भगवान की है, और वही रूप भगवती श्री पद्मावती देवी की है। और सिंह जिस प्रकार जितनी शक्ति के साथ हिंस कर सकता है, उसी प्रकार दुष्टों को हिंसित करने की शक्ति, दुष्टों को हीन बलहीन बनाने की शक्ति सिंह में है। इसी को ध्यान में रख करके आज तृतीय दिवस पर रात में देवी जी सिंह वाहनारूढ़ा होकर के भक्तजनों के बीच में अपनी शोभा यात्रा में अपनी शक्ति का प्रदर्शन करते हुए भी एक प्रकार से विश्वास पैदा कर रही है अपने भक्तों में। हे भक्तजनों, जो यहाँ प्रत्यक्ष रूप में चिरतानूर पधार कर आकर देवी के उस स्वरूप को देखने में असमर्थ रहे हैं, उनके लिए श्री वेंकटेश्वर भक्ति चैनल अपनी ओर से वे सब दृश्य प्रस्तुत कर रही है। देखिए बालिकाएं किस प्रकार आनंद के साथ देवी माता के सामने अपने नाच गानों से, अपने विलास नाट्यों से किस प्रकार प्रदर्शन दे करके मन रीझने का प्रयत्न कर रही है। वही मानव मन में, मानव के पास जो भी शक्ति है, जो भी कला है, जो भी स्वरूप है, जो भी विशेषता है, उनमें किसी एक भी विशेषता के साथ अगर माता जी के सामने प्रस्तुत हो जाए तो निश्चित रूप से माता मुक्ति प्रदान करने वाली है। और यह एक विशेष रूप है। और हम ये भी जानते हैं, प्रहलाद के संदर्भ में हम कह चुके हैं पहले भी, फिर पुनः पुनः उनको याद करना ठीक ही है। नरसिंह के संदर्भ में सुंदर गीत प्रस्तुत किया गया है और कहा गया है कि वेद ही समस्त वेदों के निवास स्थल ही वही भगवान की है। और इतना ही नहीं है, योग शास्त्र में भी सिंह के लिए स्थान है। इसीलिए कहा गया है योग शास्त्र में वाहन शक्ति और शीघ्र गमन शक्ति के आदर्श के रूप में भावित किया गया है सिंह को, क्योंकि दो महान शक्तियों की आवश्यकता है मानव जीवन में। एक वहन शक्ति माने धारण करने की शक्ति चाहिए, वहन करने की शक्ति चाहिए, और शीघ्र गमन शक्ति आगे बढ़ने की भी शक्ति चाहिए। एक अपने को संभालना और दूसरा जो है अपने को आगे ले चलना। ये दोनों ऐसी स्थितियां हैं जिनका मुकाबला मानव को करना पड़ता है। और इस रूप में सिंह अचंचल है। सिंह का उदाहरण दूसरा नहीं हो सकता। वह वहन शक्ति में और गमन शक्ति में दोनों में असमान है। बहुत तेज के साथ जा सकता है और धीरे धीरे अपने को संभल भी सकता है। और सिंह बल सदृश्य ही माना जाता है। आप में भी सिंह बल सदृश्य भक्ति बल हो तो भगवान अवश्य अपनी कृपा दृष्टि से भक्त को अपना पात्र बनाएगा। किसी भी चाह को आप समृद्ध करना चाहते हैं तो उसके लिए पहली आवश्यकता है उसके लिए योग्य बनना। और इसी की सूचना सिंहवाहन सेवा के माध्यम से हमें मिल रही है। इसका अंतरार्थ यही है, आप कुछ भी प्राप्त करना चाहते हैं तो आप अपने में एक विशिष्ट प्रकार का जो स्वरूप है, जो आवश्यकता है, वहन शक्ति और गमन शक्ति दोनों को समेटिए। उसका एक उदाहरण के रूप में सिंह है।
और उनका उत्कृष्ट रूप है। एक और बात भी यहाँ पर हमें नहीं भूलनी चाहिए, योग नरसिंह की बात भी है। सभी अवतारों में 4 अवतार तो पशु संबंधी है, पशु पक्षी संबंधी है। चौथा अवतार, 5वां अवतार जो है वामन का है। इसमें सिंह का जो स्वरूप है, सिंहावतार नरसिंह के रूप में जो लिया गया है, तो उसमें हम देखते हैं कि ये यहाँ पर आकर के यहाँ के एक क्षेत्र में वे नरसिंह योग नरसिंह बन गए है। इतना ही नहीं, वो नरसिंह क्षेत्र के साथ भगवान वेंकटेश्वर के मंदिर में भी योग नरसिंह विराजमान है। और वे योग नरसिंह स्वामी हमेशा सब तरह से वे रक्षा करते हैं योग साधना के माध्यम से। और वेंकटेश्वर स्वामी की जो महान शक्ति है, उसके उदाहरण के रूप में भी वहाँ पर मिलते हैं। भक्तों को तारने के लिए जो एकमात्र उद्देश्य भगवान का है और श्री पद्मावती देवी का भी है, उन उद्देश्यों को संपूर्ण करने की दिशा में जो चाहिए उसको सूचित करते हुए आज तृतीय दिवस पर सिंहवाहनारूढ़ा होकर के पद्मावती देवी भक्तजनों के सामने आ रही है। तिरुवीथियों में देखिए मुक्त मनोहर रूप किस रूप में विराजमान है, किस रूप में अनुराग, प्रेमानुराग, भक्ति अनुराग उत्पन्न करने वाले रूप में विराजमान है। और हम देखते ही हैं शंख चक्र धारी के रूप में या धारिणी के रूप में, क्योंकि भगवान के संबंध में हम एक ही का प्रत्याप करते हैं कि शंख चक्र को वहन करके देवी भी सामने आई है भक्तों के लिए। भक्तों के लिए हम हर क्षण आगे रखते हैं। और इसके एक उदाहरण के रूप में हम श्री कृष्ण अवतार में सत्यभामा को देखते हैं। वे युद्ध मैदान में जाती है और जब पति चुप रहते हैं तो वे खुद आगे बढ़ करके युद्ध मैदान में युद्ध करती है। ये एक उदाहरण है, वही शक्ति माता की है। माता उस समय तक चुप रहती है जब पतिदेव भक्तों की रक्षा करते रहते हैं। जहाँ जहाँ पतिदेव थोड़ा सा अलसता दिखाते हैं तो माता जी स्वयं खुद करके भक्तों की रक्षा के लिए सामने आती है। यह नरकासुर वध में सत्यभामा का जो स्वरूप है वो इसी प्रकार का है। वे श्री कृष्ण पीछे रहे हैं, आगे आ गई हैं सत्यभामा। वही रूप यहाँ पर भी हमें दिख रहा है, सिंहवाहनारूढ़ा होकर के माता जी। देखिए वनिताएं उसी प्रकार अपने में जो कलाएं हैं उनके भगवती पद्मावती देवी के सामने प्रस्तुत कर रही हैं। यह एक विशेषता है कि इन शोभा यात्राओं में विभिन्न प्रकार के कलाकार अपने शक्ति और सामर्थ्य के अनुरूप अपनी कला साधना को साथ लेकर के इन शोभा यात्राओं में भगवती को प्रसन्न बनाते हैं और भक्तों को भी प्रसन्न रखते हैं। क्योंकि प्रसन्न वातावरण में, पवित्र वातावरण में ही भक्ति का उद्गार हो सकता है, भक्ति का विकास हो सकता है, भक्ति का स्वरूप विकसित हो सकता है। और अनेक प्रकार की वेशभूषाओं में वे आकर के कला प्रदर्शनों के माध्यम से जो स्वरूप यहाँ पर स्पष्ट कर रहे हैं भक्ति का, अपनी शक्ति का। क्योंकि भक्ति के स्वरूप को व्यक्त करने के लिए आप में कला शक्ति भी होनी चाहिए। यह यहाँ पर प्रदर्शित हो रहा है। చెలగి కొలువులోన సిక్కులు
చున్న